చిన్నవాళ్ళమని ప్రపంచం మానడం సమస్య కాదు, మనమే నమ్మడం సమస్య. నన్ను చూసి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను నమ్మిన వాళ్ళు కొద్దిమంది. కానీ చివరికి నన్ను గెలిపించింది వాళ్ళ నమ్మకం కాదు, నా నమ్మకం. మీ పరిస్థితి మీ భవిష్యత్తు కాదు, మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఒక చిన్నపిల్లోడిని, తమ్ముడు నువ్వు ఒక కథ రాయి, దాంతో నేను సినిమా తీస్తానంటే ఎలాంటి కథ రాస్తాడో ఈ కథ నాకు అలా అనిపించింది. ఒక అండర్ డాగ్లో ఉన్న వ్యక్తి ఒక హై పొజిషన్కి ఎలా రైజ్ అయ్యాడు అన్నదే ఈ కథ. ఈ కథ అయితే ఒక స్పోర్ట్స్ డ్రామా. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ కథని మనకు అందించింది అయితే ChatGPT. ఇక ఈ స్క్రిప్ట్ అయితే చదవడం మొదలు పెడదాం రండి. టైటిల్ రైజ్ ఆఫ్ ది డస్ట్. జర్నర్ స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్ డ్రామా. పెద్ద ఇన్స్పిరేషన్ ఏమో. హీరో అర్జున్, ఏజ్ 24, సన్ ఆఫ్ ఏ స్మాల్ మెకానిక్, లివ్స్ ఇన్ ఎ పూర్ టౌన్, డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ ఏ నేషనల్ రేసింగ్ ఛాంపియన్. యాక్ట్ 1, ద నోబడీ. సీన్ 1, లోకల్ గ్యారేజ్. అర్జున్ రిపేర్స్ మోటార్ సైకిల్స్ వైల్ వాచింగ్ రేసింగ్ వీడియోస్ ఆన్ హిస్ ఫోన్. ఫాదర్ అంటున్నాడు, డ్రీమ్స్ వోంట్ ఫిల్ యువర్ స్టమక్ అర్జున్. అర్జున్ అంటున్నాడు, మేబీ నాట్ టుడే నాన్న, బట్ వన్ డే దే విల్ బిల్డ్ మై ఫ్యూచర్. ఈ సీన్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ గ్యారేజ్ మోస్ట్ ప్రాబబ్లీ అర్జున్ వాళ్ళ ఫాదర్ది అయి ఉండవచ్చు, అందుకనే తన ఫాదర్ గ్యారేజ్లో అయితే తను కూడా పనిచేస్తున్నాడు. సీన్ 2, రేసింగ్ సెలక్షన్ ఈవెంట్. రిచ్ కంటెస్టెంట్స్ అరైవ్ విత్ ఎక్స్పెన్సివ్ రేసింగ్ బైక్స్. Arjun arrives on a old repaired motorcycle. Everyone laughs. Contestant 1 అంటున్నాడు, అరే ఇది రేస్కి వచ్చాడా లేక డెలివరీకి వచ్చాడా? లాఫర్. కంటెస్టెంట్ 2, ఈ బైక్ మ్యూజియంలో పెట్టాలి, ట్రాక్ మీద కాదు. ఇక్కడ ఒక రేసింగ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్కి అయితే అర్జున్ తన మెకానిక్ షెడ్లో ఉన్న ఏదో ఒక పాత బండిని అయితే వేసుకుని వచ్చాడు. మిగతా వాళ్ళందరూ రిచ్ కిడ్స్, వాళ్ళ దగ్గర సూపర్ బైక్స్ అయితే ఉన్నాయంట. ఆ సూపర్ బైక్స్ మీద వాళ్ళైతే రేసింగ్కి వచ్చారు. సీన్ 3, ఫస్ట్ డిఫీట్. అర్జున్ క్రాషెస్ డ్యూరింగ్ క్వాలిఫైర్స్. క్రౌడ్ మాక్స్ హిమ్. రిపోర్టర్ అంటున్నాడు, హౌ డస్ ఇట్ ఫీల్ టు ఫెయిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్? అర్జున్ అంటున్నాడు, ఓడిపోయాను కానీ ముగిసిపోలేదు. సో ఈ సెలక్షన్ రేస్కి అయితే వచ్చాడు కదా, ఆ రేస్లో అయితే అర్జున్ ఓడిపోయాడు. యాక్ట్ 2, ద స్ట్రగుల్. సీన్ 4, లోయెస్ట్ పాయింట్. ఫాదర్ ఫాల్స్ సిక్. మనీ ప్రాబ్లమ్స్. గ్యారేజ్ ఓనర్ ఫైర్స్ హిమ్. రైనీ నైట్. అర్జున్ సిట్స్ అలోన్. ఫ్రెండ్ రవి అరైవ్స్. ఇక్కడ మనకు ఒక విషయం అయితే క్లారిటీ అయింది, గ్యారేజ్ వాళ్ళ ఫాదర్ది కాదు, వాళ్ళ ఫాదర్ తను ఇద్దరు కలిసి గ్యారేజ్లో పనిచేస్తున్నారేమో మేబీ. మరి అంతే కదా, ఇందాక చెప్పిన డైలాగ్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే, అంటే తను ఇందాక గ్యారేజ్లో ఉన్నప్పుడు తన ఫాదర్ అయితే వచ్చాడు కదా, సో ఇలాగే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రవి అంటున్నాడు, ఎందుకు ఇంకా పోరాడుతున్నావు? అర్జున్ అంటున్నాడు, ఎందుకంటే నేను వదిలేస్తే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి, ఇంకా ఎలాంటి డ్రీమ్స్ మనకు వద్దు, మనం క్యాజువల్ లైఫ్ని గడుపుదామని అయితే తనకు చెప్తున్నాడు. సీన్ 5, ట్రైనింగ్ మౌంటేజ్. రన్నింగ్ బిఫోర్ సన్ రైజ్, ప్రాక్టీసింగ్ ఆన్ బ్రోకెన్ రోడ్స్, రిపేరింగ్ హిజ్ ఓన్ బైక్, ఫాలింగ్, గెట్టింగ్ బ్యాకప్. వాయిస్ ఓవర్. అర్జున్ అంటున్నాడు, నన్ను ఓడించింది నా పరిస్థితి కాదు, దాన్ని నమ్మిన నేను. సో తనైతే ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాడు, ఎలాగైనా బెటర్ రేసర్ అవ్వాలని చెప్పి. ఈ ట్రైనింగ్ మౌంటేజ్ మీకు క్లియర్గా అర్థం కావాలి, విజువలైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒకవేళ రీసెంట్గా వచ్చిన బైకర్ సినిమా చూసుంటే మీకు అర్థమవుతుంది. అందులో సర్వానంద్ ఏ ఎక్సర్సైజెస్ ఎందుకని చేస్తాడో మీరు చూస్తే అర్జున్ ఇక్కడ ఏమేమి ఎక్సర్సైజెస్ ప్రాబబ్లీ చేస్తాడో మనం ఒక ఐడియాకి రావచ్చు. సీన్ 6, విలన్ ఇంట్రొడక్షన్. నేషనల్ ఛాంపియన్ విక్రమ్ వర్మ, రిచ్, అరగెంట్, సీస్ అర్జున్ ప్రాక్టీసింగ్. విక్రమ్ అంటున్నాడు, నువ్వు నా లెవెల్కి రావడానికి ఇంకో జన్మ పడుతుంది. అర్జున్ స్మైల్స్ అంటున్నాడు, నేను నీ లెవెల్కి రావడం కోసం రాలేదు, నా లెవెల్ ఏంటో చూపించడానికి వచ్చాను. యాక్ట్ 3, ద రైస్. సీన్ 7, నేషనల్ ఫైనల్స్. హ్యూజ్ క్రౌడ్, థౌజండ్స్ వాచింగ్. Arjun's bike is the weakest. Commentators ignore him. Race begins. Vikram takes the lead. Arjun slowly climbs from 15th place, 15th to 10th to 5th to 2nd. Last lap. Scene 8. Final confrontation. Vikram blocks him aggressively. Both bikes side by side. Vikram అంటున్నాడు, నీ కథ ఎక్కడితో ముగిసింది? అర్జున్ అంటున్నాడు, నా కథ ఇప్పుడు మొదలవుతుంది. అర్జున్ టేక్స్ ఎ డేంజరస్ అవుట్ సైడ్ లైన్. ద క్రౌడ్ స్టాండ్స్. రేస్ మధ్యలో ఇద్దరు బైకర్లు పక్కపక్కన వెళ్తూ మాట్లాడుకుంటున్నారంట. ఈ సీన్ ఏదో నాకు కొంచెం తేడాగా అనిపించింది. సీన్ 9, విక్టరీ. ఫోటో ఫినిష్. సైలెన్స్. దెన్ అనౌన్స్మెంట్. అనౌన్సర్, నేషనల్ ఛాంపియన్ అర్జున్. క్రౌడ్ ఎరప్ట్స్. సో ఈ రేస్లో అయితే అర్జున్ అయితే విన్ అయిపోయాడు. విన్ అయిపోయాక క్లైమాక్స్ స్పీచ్. మీడియా సరౌండ్స్ హిమ్. రిపోర్టర్ ఆస్క్స్. రిపోర్టర్, వాట్ మెసేజ్ డూ యూ హ్యావ్ ఫర్ పీపుల్ హూ థింక్ దే ఆర్ టూ స్మాల్ టు సక్సీడ్? అర్జున్ లుక్స్ ఇన్ టు ద కెమెరా. అర్జున్ అంటున్నాడు, చిన్నవాళ్ళమని ప్రపంచం మానడం సమస్య కాదు, మనమే నమ్మడం సమస్య. నన్ను చూసి నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను నమ్మిన వాళ్ళు కొద్దిమంది.
కానీ చివరికి నన్ను గెలిపించింది వాళ్ళ నమ్మకం కాదు, నా నమ్మకం. మీ పరిస్థితి మీ భవిష్యత్తు కాదు, మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఏదో నైస్ స్పీచ్ అయితే ఇచ్చాడు అర్జున్. స్పీచ్ అద్భుతంగా ఉందని చెప్పలేం. స్పీచ్ అంటే ఎలా ఉండాలి, మన మహర్షి సినిమాలో రిషి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు చూడండి, అలా ఉండాలి స్పీచ్ అంటే, ఇలా కాదు. ఫైనల్ షాట్, అర్జున్ విజిట్స్ ది ఓల్డ్ గ్యారేజ్, ప్లేసెస్ ద ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆన్ ద వర్క్ బెంచ్. ఫాదర్ స్మైల్స్ ప్రౌడ్లీ. ఫాదర్ అంటున్నాడు, ఇప్పుడు అర్థమైంది, నువ్వు బైక్లో రిపేర్ చేయలేదు. అర్జున్ అంటున్నాడు, మరి? ఫాదర్, నీ జీవితాన్ని రిపేర్ చేసుకున్నావు. ఫేడ్ అవుట్. ది ఎండ్. ఓకే, స్టోరీ అయితే అయిపోయింది. ఈ స్టోరీ విన్నాక నాకేమనిపించిందో ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఒక చిన్న పిల్లోడిని తమ్ముడు నువ్వు ఒక కథ రాయి, దాంతో నేను సినిమా తెస్తానంటే ఎలాంటి కథ రాస్తాడో ఈ కథ నాకు అలా అనిపించింది. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద స్టోరీ. ప్లాట్ లైన్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్లాట్ లైన్ మన రేసింగ్ సినిమాలన్నీ సిమిలర్ ప్లాట్ లైనే ఉంటాయి. బట్ ఈ కథ సెటప్స్ అయితే ఏవైతే ఉన్నాయో నాకు ఎవడో చిన్నపిల్లడు రాసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ ఉన్నాడు, అతను గ్యారేజ్లో ఉన్న ఏదో ఒక పాత బైక్ తీసుకుని రేస్కి వెళ్ళిపోయాడు. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, మనం రేస్కి వెళ్ళాక అక్కడ కొన్ని సర్టెన్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మనం అందరూ 1000cc బైక్లు వేసుకుని వస్తే మనం RX 100 వేసుకుని వెళ్ళిపోయి రేసులు విన్ అయిపోవాలంటే అవ్వం కదా. ట్రాక్ బైక్స్ అన్నీ సెపరేట్గా ఉంటాయి వాటికి. ఇతను ట్రాక్ రేసింగా లేదంటే మన బైకర్ సినిమాలో చూపించినట్టు మోటోక్రాసా ఇదేం మెన్షన్ చేయలేదు. బట్ ఏ పర్టికులర్ స్పోర్ట్కి కావాల్సిన బైక్ ఆ పర్టికులర్ స్పోర్ట్కి ఉంటుంది. అంతేగాని మన గ్యారేజ్లో మూలన పడి ఉన్న బైక్ తీసుకుని మనం వెళ్ళి పార్టిసిపేట్ చేసేస్తామంటే అది అవ్వదు. ఈవెన్ అది సెలక్షనే కావచ్చు, సెలక్షన్ అయినా కానీ ఒక సెర్టైన్ బైక్ సీసీ లిమిట్ అయితే ఉంటుంది. మన దగ్గర ఏదో పాత బైక్ పక్కన పడి ఉందని చెప్పి అది వేసుకుని వెళ్ళిపోదాం అంటే అవ్వదు. అండ్ ఈవెన్ నేషనల్స్ రేస్లో కూడా అతను ఏదో పాత బైక్ తీసుకొచ్చాడంట. అంటే ఏంటి ఆ పాత బైక్? అతను రిపేర్ చేసిన బైకేనా? మేబీ అతని దగ్గర ఉన్న పాత బైకే ఏమైనా పాత పడిపోయిన 1000cc బైక్ అనుకుంటున్నారా? అంటే ఈ రేస్ కనుక ఒకవేళ 1000cc బైక్స్ మధ్య జరగాలనుకుంటే అతని దగ్గర ఉన్న పాత బైక్ అయితే 1000cc బైక్ అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇష్యూస్ ఏంటంటే ప్రతి సీన్ దగ్గర ఓన్లీ 2 డైలాగులే ఇచ్చింది ChatGPT. ఒకటి అర్జున్ది, ఇంకొకటి అవతల పర్సన్ది. అసలు ఇతను ప్రాక్టీస్ చేస్తుంటే ఈ విలన్ విక్రమ్ అయితే ఎందుకు వచ్చి చూస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. అతనికేం పని లేదా? అంటే ఇతను ట్రైనింగ్ చేసుకుంటే ఇతను ట్రైనింగ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మన బాహుబలిని వెలివేసేసాక అతను ఒక చోట కూర్చుని తీర్పు చెప్తూ ఉంటే పైనుంచి మన బల్లాల దేవుడు అండ్ మన బిజ్జల దేవుడు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఈ టైప్లో అయినా చూస్తూ ఉంటున్నాడు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంటే. అది ఎందుకు అతను చూసాడు అనేది మనకు తెలియదు. అండ్ లాస్ట్లో నేను చెప్పినట్టు రేస్ మధ్యలో మాట్లాడకూడదు ఏంటి అసలు? ఎంత పక్కన ఉన్నా కానీ ఆ బైక్ సౌండ్స్కి, ఆ క్రౌడ్ సౌండ్స్కి ఏంటి వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? బేసిక్లీ అది విషయం. ప్లాట్ లైన్ అయితే బాగుందంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ స్పోర్ట్స్ డ్రామా అంతే. ప్రతి స్పోర్ట్స్ డ్రామా ఇలాగే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇది అలాగే ఉంది. డైలాగ్స్ కొంచెం నీట్గా రాసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. ఈ గ్యారేజ్ ఎవరిది, ఇతనికి అసలు రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఇలాంటివి ఏమైనా చెప్పుంటే బాగుండేది. చాలా పూర్ స్క్రిప్ట్ అయితే అని నేనైతే చెప్తాను. మీకేమనిపించింది ఈ స్క్రిప్ట్ విన్నాక? మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఒకవేళ ఈ స్క్రిప్ట్ మీద మీరేమైనా ఫర్దర్గా వర్క్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, మీరైతే మెయిల్ చేయండి, నేను మీకు ఈ స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. అండ్ మనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీరు కనుక ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. మనం అందులో రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎవరైతే ఈ ఆడియోని స్పాటిఫైలో వింటున్నారో మీకు కూడా చాలా థ్యాంక్స్. మీకు కనుక ఈ ఆడియో నచ్చితే మీరు మన పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైతే తెలీదో మనం ఇదే వీడియోని ఆడియో ఫార్మాట్లో స్పాటిఫైలో అయితే అప్లోడ్ చేస్తాం. స్పాటిఫై పాడ్కాస్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసి నచ్చితే పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.